హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో రీసెంట్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా, అదే మా నాన్న గురించి మినీ వ్లాగ్స్ అవి. వాటిల్లో మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ చాలా ఎక్కువ వచ్చింది ఏంటంటే, మీ నాన్నకి ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయింది, ఏం జరిగింది, ఒక లాంగ్ వీడియో కావాలని చెప్పి. సో అసలు ఏం జరిగింది, ఎందుకు మా నాన్న చనిపోయారు సడన్గా, అసలు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపించేస్తా. అండ్ మీ కామెంట్స్కి కూడా నేను ఆన్సర్ ఇస్తా. సో మీరు కామెంట్ చేసిన కామెంట్ మేబీ ఈ వీడియోలో ఉండొచ్చు. సో వీడియో లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఓకే, చాలామంది సపోర్ట్గానే కామెంట్ చేసారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదే కదా అండ్ గైస్, అందరూ తనకి పాజిటివ్ గా కామెంట్ చేశారు కదా, అందుకు థ్యాంక్ యూ సో మచ్. మనస్సు నిండి పొంగిన ఓ నీటి తను ఎట్లా ఫీల్ అవుతుందో ఈరోజు అడిగి తెలుసుకుందాం. ఏమేమైంది, అసలు వాళ్ళ నాన్నకి ఇట్లా జరగడానికి కారణం ఏంది, అసలు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంది, అవన్నీ అడిగి తెలుసుకుందాం. మీరు కూడా క్వశ్చన్స్ అడిగి కదా, దాన్ని కూడా అడుగుదాం మనం. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి మోహన్ అన్న రాసిండు, మోహన్ నాయక్. ఏమ్రా బాబు, దీనికి కూడా కంటెంట్ పెట్టడం ఏంటి, అసలు తెలివి ఉందా దయ్యం అని రాసిండు. దీనికి ఏం చెప్తావు, చెప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను, మా బంధువులు ఇట్లా అంటే మా డాడీ చనిపోయాక మాత్రమే వచ్చి 2 minutes అట్లా ఉండి వెళ్ళిపోయారు. అసలు చాలా బాధ అనిపిస్తుంది, తలా ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నారని కూడా నేను మెన్షన్ చేసి చెప్పా. బతుకంటే బడి చదువా అనుకుంటే అప్పటికి కూడా. అండ్ ఆ వీడియోలోనే నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, వాళ్ళతో నాకు అవసరం లేదు, మీరే నా ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా అని చెప్పా. ఇంకొకటి, నేను అసలు నా బాధను అర్థం చేసుకోవట్లేడు ఆయన. అసలు వాళ్ళ డాడీ చనిపోయిండు, పాపం బాధలో ఉందని అర్థం చేసుకోవట్లేడు. అయినా కూడా ఎలా వీడియో అప్లోడ్ చేసింది, తెలివి ఉందా అంట. అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి, నేను మా డాడీ చనిపోయిన డేనే నేను అప్లోడ్ చేయలే. 3-4 days అయ్యాక, నేను కొంచెం బెటర్గా రికవర్ అయ్యాకనే నేను అప్లోడ్ చేశాను. సో ఫైనల్లీ తను ఫస్ట్ నుంచి లేడు. మొన్న ఇప్పుడు అంటే ప్రీవియస్ వీడియో చూసి కామెంట్ చేసిన అనమాట. ఫస్ట్ నుంచి చూస్తే ఇవన్నీ పెట్టకపోతుండే. సో కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. సో ఇంకో కామెంట్ వచ్చేసి షేక్ దియా బుడ్డి నుంచి, నీకు అసలు బాధే లేదు కదా అమ్మా. అంటే ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేశాను కదా, అది వీడియో మొత్తం ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక రూమ్లో కూర్చొని ఎడిటింగ్ చేస్తాను. అప్పుడు నాకు ఒకవేళ బాధ అనిపిస్తే నేను కొంచెం బ్రేక్ తీసుకొని ఎడిటింగ్ చేస్తాను. అంతేకాని నేను వీడియో దాంట్లో ఏడ్చుకుంటా వీడియో తీయలేను కదా. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అది అన్న దాంతో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే తప్ప, నాకు బాధ లేదు అనేది మీరు చూసారా, నాకు బాధ లేదు అనేది. నేను అన్ని వీడియోస్లో నాకు బాధ ఉంది, అలా సఫర్ అవుతున్నా అని మెన్షన్ చేసినా కూడా మీరు మళ్ళీ క్వశ్చన్ నన్ను అడగడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో ఏమో తెలియదు. కానీ నాకు బాధ ఉంది, స్టిల్ ఇప్పటికీ కూడా నేను బాధపడుతున్నా. నేను ప్రాపర్గా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో అది నాకు తెలుసు. మా నాన్న చనిపోయిన దాని తర్వాత నుంచి ఈ రోజు వరకు నేను అసలు 1 night కూడా నేను సరిగ్గా పడుకోలేదు. అది నేను సఫర్ అవుతున్నా. అది కూడా నేను మీకు చెప్పుకోవాలా ఇప్పుడు, చెప్పండి మీరే. నేను బాధపడుతున్నా, కాకపోతే ఇంకా మిమ్మల్ని చెప్తే ఓవర్ యాక్షన్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అంటారని చెప్పే నేను ఏమీ మాట్లాడట్లేదు అంతే. చాలా మంది అడిగింది ఒకటే క్వశ్చన్, రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు మీ నాన్నకి ఏమైంది, అలా జరగడానికి కారణం ఏంటిది అనేది క్లారిటీగా చెప్పు. సో మా నాన్న అయితే నేను మీకు రిక్షా టూర్ అనే వీడియోలో చెప్పాను, మా నాన్న బాగా తాగుతాడు, ఎంత చేసినా అది మొత్తం తాగడానికే ఖర్చు పెడతా తప్ప తినడానికి ఏమీ చేయడని చెప్పి. సో దీపావళి ఉన్నప్పుడు మా మమ్మీ నా దగ్గరకు వచ్చింది, ఆ వీడియో నేను లాంగ్ వీడియో పెట్టాను. అయితే మా మమ్మీ వచ్చినప్పుడు ఒక 3 days అట్లా నా దగ్గరే ఉంది, 3-4 days నా దగ్గరే ఉంది. అప్పుడు ఏంటంటే మా డాడీ తినకుండా కంటిన్యూస్గా తాగడమే. అంటే మాకు ఈ విషయం వేరే వాళ్ళ ద్వారా తెలిసిందనమాట. మా నాన్న మాతో షేర్ చేసుకోలేదు, తిడతామని చెప్పి. కంటిన్యూస్గా తాగడం, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఏమైనా తాగడం మాత్రమే. అసలు ఒక ముక్క ఇట్లా అన్నం కూడా తినలేదంట 3-4 days. సో 3-4 days తాగడం వల్ల, అది కూడా మందు ఉంటుంది కదా దాంట్లో వాటర్ కలుపుకోడంట, అట్లనే తాగేస్తాడంట.
అట్లా తాగడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ఆయన బీడీ సిగరెట్ అన్నీ తాగుతాడు, వెలుగు చీకటిలోన తోడై నిలిచే. ప్లస్ ఇది కంటిన్యూస్గా ఇట్లా తాగడం వల్ల ఆయనకి హార్ట్లో పెయిన్ అయిందంట. అయితే నాకు కాల్ చేసిండు మా డాడీ, కాల్ చేసి ఇట్లా నాకు లైట్గా హార్ట్లో పెయిన్ అవుతుంది, మీ మమ్మీని పంపించేసి అన్నాడు. అంటే నేనేమనుకున్నా, మా మమ్మీని పిలవడం, మా మమ్మీని ఎప్పుడు నా దగ్గర పిలుచుకున్నా నెక్స్ట్ డే ఫోన్ చేసి మీ మమ్మీ పంపి అని ఊరికి అట్లనే అంటుంటాడు. సో ఆ ఉద్దేశంతో ఇట్లా అంటున్నాడేమో అని నేను అనుకున్నా. అండ్ నాకు గట్టి కూడా చెప్పలే, ఇట్లా నొప్పి అవుతుంది బేట ఇట్లా చూపించుకుందాం రా అని అంటే మేబీ నేను ఆ రోజు వెళ్ళేదాన్నేమో. ఆయన నాకు ఇట్లా షేర్ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది మా మమ్మీ దగ్గర నుంచి. ఏంటంటే మీ నాన్న నైట్ అంతా కూడా నిద్రపోలేదురా, ఇట్లా వామిటింగ్ చేసుకుంటున్నాడు, మోషన్స్ చేసుకుంటున్నాడు, నైట్ నుంచి అసలు మొత్తం వణికిపోతున్నాడు, బాడీ మొత్తం ఎట్లనో ఉంది, భయం అవుతుంది, హాస్పిటల్కి తీసుకెళ్దాం రా అని అంటే నేను అన్నాను మీరు పదండి నేను వస్తున్నానని చెప్పి నేను ఇంకా బయలుదేరడం స్టార్ట్ చేశాను. ఏమైనా అయి ఉంటుందేమో మేబీ చూపిద్దామని. అంటే అది తాగి మొత్తం లోపల అన్నం తినలేడేమో. 3-4 days అయింది, 3-4 days అనుకుంటా మేబీ. అసలు అన్నం తినకపోతే ఎట్లా? ఎంత తాగినా కూడా కొంచెం అన్నం తినాలి కదా. అసలు ఏదైనా తినాలి కదా, ఆయన బయట ఫుడ్ అయినా ఏదైనా ఒకటి తినాలి కదా. మా వదిన వాళ్ళు ఉన్నారు పెట్టడానికి, ఆయన కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా తినలేదంట. అయితే మా మమ్మీ కాల్ చేసి ఇట్లా అంటే మీరు వెళ్ళండి నేను వస్తున్నానని చెప్పాను. అయితే మళ్ళీ దాని తర్వాత సడన్గా నాకు ఫోన్ చేసి ఇట్లా నేను వెళ్తున్నాను, ఫోన్ చేసి ఇట్లా మీ డాడీ బ్లడ్ కక్కుతున్నాడు, నాకు చాలా భయం అవుతుంది, నాకు ఏడుపు వచ్చేస్తుందని చెప్పి గుక్కబెట్టి ఏడుస్తుంటే అసలు ఏడవకు, ఫస్ట్ ఏమైంది ముందు హాస్పిటల్ తీసుకెళ్ళు, ఇట్లా ఏడ్చి ఇట్లా లేట్ చేయకు, తీసుకెళ్ళు, నేను దారిలో వస్తున్నా అని చెప్పా. దాని తర్వాత మా మమ్మీ ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్లీ, అసలు ఆగతలేదు, ఏడుస్తూనే ఉంది. అట్లా ఏడవకు మమ్మీ తీసుకెళ్ళు ఫస్ట్ వేరే వాళ్ళని చెప్పి మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, తీసుకెళ్తున్నామని అన్నారు. దాని తర్వాత నేను దారిలో ఉన్నాను, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మా అమ్మ లిఫ్ట్ చేయట్లేదు, మా అక్క లిఫ్ట్ చేయట్లేదు, మా నాన్న ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అయితే నేను చాలా భయపడిపోయా. అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా లిఫ్ట్ చేస్తలేరు. ఇదేంద్రా అయ్యా ఏమైందో అని చెప్పి చాలా టెన్షన్ పడిపోయినా నేను. ఇంకా దాని తర్వాత కొద్దిసేపు అయినాక మా అన్నకు ఫోన్ చేశాను, ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఏమైందో నాకు అర్థం కాలేదు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే కూడా ఏం చెప్తలేడు. ఆయన కూడా ఇట్లనే ఏడుస్తున్నాడు. నాకు భయం వేసేసింది, ఇంకా చేతులు ఇట్లా వణికిపోయి నేను ఆ ర్యాపిడో అన్నని కొంచెం తొందరగా ఫాస్ట్గా పోనీ అని చెప్పాను. దాని తర్వాత ఒక అక్క కాల్ చేసి మీ నాన్న ఇట్లా లెగట్లేదమ్మా ఏదో రెస్ట్ తీసుకుంటా అని కొద్దిసేపు పడుకున్నాడంట, కదలట్లేడు మనిషి అది అంటే. నేను అన్నాను ఇట్లా ఇక్కడ ఉంటాయి కదా అవి పట్టుకొని ఒకసారి చూడండి, బ్రీతింగ్ తీసుకుంటున్నాడా లేదో కూడా అది ఒకసారి చెక్ చేయండి అని చెప్పా. అయితే ఆమె చెప్తుంది మాకైతే ఏదో డౌట్గానే ఉందంటే మీ డౌట్ పక్కన పెట్టండి, ఫస్ట్ హాస్పిటల్ అయినా తీసుకెళ్ళండి అని చెప్పి నేను ఫోన్లోనే అరుచుకుంటున్నా, ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి మీ కాళ్ళు మొక్కుతానని చెప్తున్నా. వాళ్ళు నువ్వు తీసుకెళ్ళినా వేస్టే అనేసారు ఇంకా. నేను అసలు బండి మీద ఒక్క నిమిషం కూడా అట్లా ఆగకుండా మస్తు ఏడ్చేసిన గట్టిగా, ఫుల్ ఎమోషనల్ అయిపోయినా ఆ సిచ్యువేషన్లో. దాని తర్వాత మా అన్న ఫోన్ చేసి ఇట్లా ఇంకా మనకి లేడు మా నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళు అది నన్ను అంటే నేను ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. చాలా ఎమోషనల్ అయినా ఆ సిచ్యువేషన్లో. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే ఆల్కహాల్ ఈజ్ వెరీ డేంజరస్ గైస్. మీ కాళ్ళు పట్టుకోమని నేను పట్టుకుంటా, ఎందుకంటే మీరు తాగి ఏమైనా వెళ్ళిపోతారు, కానీ మీ తర్వాత ఎవరైతే మీ వల్ల పిల్లలు ఉంటారు మీ వల్ల ఎవరైతే ఇదవుతున్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇప్పుడు మా నాన్న లేరని ఎవరైనా నన్ను చులకన చూస్తారు, ఎవరైనా ఎంత ఏమున్నా కూడా నాన్న లేడు
అన్న ఒక లోటు ఉండిపోతుంది. సో అది ఎలా ఉంటుందో నేను ఈ రీసెంట్ డేస్లో నేను సఫర్ అయినా అనమాట. సో నేను మీకు చెప్తున్నా, ఒకవేళ ఎవరైనా మందు తాగేటోళ్ళు, సిగరెట్ తాగేటోళ్ళు నా వీడియో చూస్తుంటే దయచేసి ఈ వీడియో వల్ల ఒక్కరైనా మారతారని నేను నమ్ముతున్నాను. ప్లీజ్ మందు సిగరెట్ మానేసేయండి. మందు సిగరెట్ మానేసేయండి. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా ఒకవేళ తాగినా లిమిట్లో తాగి దానికి తగ్గట్టు ఫుడ్ మెయింటైన్ చేస్తేనే తాగండి, లేకపోతే వద్దు. నేనైతే ఇంకా పెద్దగున్న నేను చాలా తొందరగా బయటకు వచ్చిన, కానీ చాలామంది అక్కడే కుమిలిపోతూ ఉంటారు. చాలామంది చిన్నపిల్లలు కూడా మెసేజ్ చేసిర్రు, అంటే కామెంట్ పెట్టిర్రు, నేను 2 ఏళ్ళ ఉన్నప్పుడే మా నాన్న చనిపోయారని. వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ నాన్న లేకుండే అమ్మ సపోర్ట్ తీసుకొని మంచిగా ఉండండి. కంటే పడి చదువా అనుకుంటే చిన్న పిల్లలు కూడా నాకు నిజంగానే కామెంట్ చేశారు, ఇట్లా మా డాడీ మందు తాగి చనిపోయాడక్క, మా డాడీ కూడా సేమ్ అలాగే, మా డాడీ కూడా సేమ్ అలాగే. సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఒక్కటే, మందు తాగకండి, తాగిన లిమిట్లో తాగండి, దానికి తగ్గట్టు ఫుడ్ తినండి. మీ వల్ల వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించండి, ఎప్పుడు మీ గురించి ఆలోచించకుండా మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా కొంచెం ఆలోచించమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఈ వీడియో మొత్తంలో ఎక్కడైనా తప్పుగా మాట్లాడి ఎక్కడైనా నోరు జారి ఉంటే నన్ను క్షమించండి. అండ్ మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా ఓకే, కానీ నన్ను డిమోటివేట్ చేసి బ్యాడ్ కామెంట్స్ అయితే దయచేసి పెట్టకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్, చాలా చాలా పెద్ద రిక్వెస్ట్. ఎందుకంటే మీరు మోటివేట్ చేయకపోయినా నేను తీసుకోగలుగుతానేమో, కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి నువ్వు ఇట్లా అది దాన్ని పెడితే నేను తీసుకోలేను. సో ప్లీజ్ అలా ఏం చేయకండి. అండ్ నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి, అంతే, ఇంకేం చెప్పలేను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.